2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? సిల్వర్లో ఫర్దర్గా ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాం? అండ్ గోల్డ్ చూస్తే రేట్ పెరుగుతుంది అంటున్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ రేట్ తగ్గుతుంది 2026 అని చెప్తూ ఉన్నారు. మరి అదే విధంగా సిల్వర్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది 2026లో? చాలా బాగుంటుంది అని చెప్తా. ఎందుకంటే నాకు ఒక బాగా ఇష్టమైన విషయం ఏంటంటే, ఏదైతే మనము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అఫ్కోర్స్ అది ఎంతమందికి మనకు కరెక్ట్గా అది రిసీవ్ చేసుకుంటున్నారు అనేది దాని వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీరు ఒకవేళ మీడియాలో ఎక్కువగా చూస్తే దేర్ కుడ్ బి రాంగ్ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ప్రాబ్లం ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. బట్ నిజమేంటో తెలుసుకుంటే ఏమవుతుందంటే యూ విల్ నాట్ బీ టేకెన్ ఇన్ టు అ రాంగ్ వే అనమాట. అది మనం ఎలా తెలుసుకోవాలి? మాకు ఆ నాలెడ్జ్ లేదు, మిమ్మల్ని నమ్ముతున్నాము అందుకే మీ వీడియోస్ చూస్తున్నాము అంటారు. ఒప్పుకుంటా, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి వీడియో చేసినప్పుడల్లా కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో రెండు రకాలు ఉంటుందండి. బికాజ్ ఈ మార్కెట్లో ఈ ధరలు అనేది ఏదైతే ఉంటుందో అది కింది మీదికి అవుతూ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ అ క్యాట్ ఆన్ అ వాల్. అంటే ఎటువైపున దూకొచ్చు, అది పైవైపు వెళ్తుందా లేదంటే కిందికి దూకేస్తుందా అన్న విషయము మనం వెయిట్ చేసి చూస్తుండాలి. సో నేనేమంటానంటే, మీరు ప్రతిరోజున ఈ వీడియోస్ మనం చేసిన గోల్డ్ అండ్ సిల్వర్ వీడియోస్ కూడా డేట్, మంత్, టైం అండ్ దాని గురించి డీటెయిల్స్ ఏంటి అది కాస్త సమ్మరీ రాసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా మీరు దాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఎవరు వీడియో చేసినప్పుడు ఎంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనిషి అన్నాక తప్పులు జరుగుతాయి, ఒక్కొక్కసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా బై మిస్టేక్ రావచ్చు. ఎవరైనా కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎందుకంటే చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ సిల్వర్ పడిపోతుంది అన్నారు కదా, మరి పెరిగింది ఏమంటారు దీనికి? సో ఇక్కడ నేను మీకు కొన్ని నిజాలు చెప్తా. ఏది కూడా మన కంట్రోల్లో లేదండి. అది చూసే ప్రేక్షకులు కానివ్వండి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, ఎవరి చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది అంటే ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ చేతుల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరు మీ అందరికీ తెలుసు. ది మోస్ట్ అమెరికన్ ఫేమస్ పర్సన్ ప్రెసిడెంట్ గారు. ఆయన చేతిలో పవర్ ఉంది. ఆయన చేతిలో అలాంటి ఎకానమీని గడగడలాడించే పవర్ చాలా పెద్దగా ఉందన్నమాట. ఆయన ఏంటంటే ఆయన డాలర్ బలంతో ఆయన ఏదైనా చెబితే అది జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. కన్ను మూసుకొని జరగదు, బట్ ఛాన్సెస్ 99% ఉన్నాయి. సో ఆయన గారు చెప్పనంత వరకు గోల్డ్ మూవ్మెంట్ ఏంటంటే, సిల్వర్ మూవ్మెంట్ ఏంటంటే, అప్ సైడ్ ఉన్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో బుల్ మార్కెట్ ప్రకారంగా టెక్నికల్ అనాలిసిస్ ఎవరెవరికైతే తెలుసో వాళ్ళు ఒకవేళ చార్ట్స్ ఓపెన్ చేసి చూసుకుంటే నిజమేటో మీ ముందు కనిపిస్తుంది. అందుకే నేను మీ ముందు టీవీలో అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి మరి చూపిస్తున్నా. సో దానివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి అబద్ధం చెప్పొచ్చు, నిజం చెప్పొచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియక ఆర్ తెలిసి కూడా ఇవ్వచ్చు. నేనేం చేస్తున్నానంటే మీకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాను. సో దాని అక్కడ కనిపించిందే నిజం. ఇక్కడ నేను చెప్పింది ఇంకొకరు చెప్పింది మీరు నమ్మకండి. సిల్వర్ మాత్రము నేషనల్ మీడియాలో ఎవరైతే అనలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన తర్వాత నేను దాన్ని క్రాస్ చెక్ చేసి మీకు ఆ నిజాన్ని చూపిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే సిల్వర్ టార్గెట్స్ మంత్లీ చార్ట్స్ ప్రకారంగా 3 స్టేజెస్లో ఫస్ట్ టార్గెట్ దాటిపోయి చాలా కాలం అయింది. రెండో స్టేజ్ కూడా నవంబర్ 30వ తేదీతో దాటిపోయింది. ఏంటిది అది? రెండో స్టేజ్ 1,51,000 రేట్. దానిపైన 1,70,000, 1,76,000 జోన్లో క్లోజ్ అయిందండి సిల్వర్. ఈ రోజు మీకు ఎంత ఉందనుకున్నారు? 1,80,000లో ఫ్యూచర్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా, స్పాట్ మార్కెట్లో చూసుకుంటే ఈ రోజున 1,96,000 రూపాయలు కేజీ ఉందండి. అసలు ఎక్కడ ఎంత ఎక్కువ డిఫరెన్స్ ఉందండి సార్. ప్రస్తుతానికి 1,78,000 మీకు M6 ఫ్యూచర్లో ఉంటే 1,96,000 రూపాయలు మీకు స్పాట్లో ఉందండి. 20,000 దాదాపు 18 నుంచి 20,000 గ్యాప్ ఉందండి మీకు స్పాట్ మార్కెట్లో. ఎడా పెడా కొనేసుకుంటున్నారు. ఇక్కడ ఒక రైతే నాకు మొన్న ఏమడిగారు తెలుసా, సాటర్డే రోజున, సార్ డిసెంబర్ నెలలో ఒక్క నెలలోనే 6 లక్షలు పోతుందంట సార్ సిల్వర్ అని చెప్పేసి పుకారెత్తారు మార్కెట్లో. ఒక నెలలో 6 లక్షల రూపాయలు ఎట్లా పోతుందండి? అసలు 3 లక్షలు కూడా వెళ్ళలేదు. అసలు 2 లక్షలు వెళ్తేనే అది మహా గొప్ప విషయం. ఇది మన షేర్ మార్కెట్లో షేర్ అనుకున్నారా? ఇది కమాడిటీ అండి. అనవసరంగా పుకార్లు ఎత్తారనుకోండి, దాన్ని వెరిఫై చేయండి. అది నిజంగానే రూమరా లేదంటే దానికి ఏదైనా సాలిడ్ బేస్ ఉందా ఆ ఇన్ఫర్మేషన్కి. 6 లక్షల రూపాయలు అంటే మాటలా.
ఉన్నాయే మీకు ప్రతి నెలలో 20 నుంచి 22 రోజులు అండి ట్రేడింగ్ డేస్ ఆర్ స్పాట్ మార్కెట్ రేట్స్. మీకు అసలు 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తుందండి? ఏం తింటే రావాలి అది? అసలు ఇంపాసిబుల్. అలాంటివన్నీ నమ్మకండి ప్లీజ్. ఒకటే మాట చెప్తున్నాను, మార్కెట్ చాలా ఫ్రెంజీగా ఉంది. నిన్న అడిగిన రేట్ ఇవాళ లేదండి అని చెప్తున్నారు. ఫోన్ చేసి అడిగితే, సార్ మాకు ఒక ఇటుక కేజీది కావాలి అంటే, నిన్ననే కొనాల్సింది కదండి, ఇవాళ రేట్ ఇది ఉంది అని చెప్తున్నారు. అచ్చా, ఇంకొక విషయం శిరీష, ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఏదైతే మనం చూపిస్తున్నామో అది వాళ్ళు చూపించిన ప్రైస్, నేను తయారు చేసింది కాదు ఆ వెబ్సైట్. నీకు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు కూడా అందరు నాకు ఫోన్ చేసి అడిగారు ఇవాళ పొద్దున, సార్ సిల్వర్ మాత్రం అంత పెరిగిపోయింది, మరి ఫ్యూచర్స్లో అక్కడ కూడా స్పాట్ మార్కెట్ చూసుకుంటే 196 రూపాయలు ఉంది, అంటే కేజీకి 196,000 ఉంది. మరి మార్కెట్లో ఏంటి సార్, షాపులో వెళ్ళి అడిగితే మేము ఒకవేళ కొనాలి అనుకుంటే రేట్ ఎక్కువ చెప్తున్నారు, అమ్మేటప్పుడు ఏమో మేము తీసుకెళ్ళి అమ్ముదాం అనుకుంటే జస్ట్ 174,000 వస్తాయంట. మరి అదేంటండి అంతగానం ఇష్టం వచ్చినట్టుగా రేట్స్ అలా చెప్తున్నారు? దీనికి ఒక బేస్ అంటూ లేదు. సో ఒకటే మాట చెప్తాను, మీకు ఎవరైతే మంచి రేట్ ఆఫర్ చేస్తున్నారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న సిల్వర్ అమ్ముకోండి. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, సౌత్ ఇండియాలో మద్రాస్, చెన్నైలో ఉన్న జ్యువెలర్ అసోసియేషన్ రేట్ ఒకటి ఉంటుంది, తెలంగాణలో ఒకటి ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది, మిగతా రాష్ట్రాల సంగతి అసలు అయితే చెప్పకూడదు. ఎందుకంటే ఇష్టం వచ్చిన ధరలు మార్కెట్లో ఎవరికి ఇష్టం ఉంటే అలా మాట్లాడుకుంటున్నారు. బట్ అఫీషియల్ రేట్స్ మీకు అఫీషియల్ గవర్నమెంట్ పేజ్లో వెళ్ళి చూస్తేనే మీకు తెలుస్తాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెబ్సైట్స్. నేనేమంటున్నా అంటే ఇదే 100% కరెక్ట్ అని నేను చెప్పట్లా. బట్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏదైతే రేట్ ఉందో దానికంటే మీకు 5 to 10% జనరల్గా ప్రీమియం ఉంటుంది, అది ఒప్పుకోవాలి. బట్ ఇందాక శిరీష గారు అడిగినట్టుగా ఈ సిల్వర్లో ఎలా ఉండబోతుంది, ప్రైసెస్ పడతాయా అని చెప్పేసి అందరు ఆశతో ఎదురు చూస్తున్నారండి. సిల్వర్ కూడా ఈ రోజున చిన్న కైండ్ ఆఫ్ జ్యువెలరీ విషయం కాదండి. సిల్వర్ హ్యాస్ గ్రోన్ ఇన్ టు అ బిగ్ బెహమౌత్ అనమాట. అంటే అది ఎంత విశాలమైన కొండలాగా తయారైందంటే అందరికీ ఎక్కువగా గోల్డ్ కంటే ఎక్కువగా సిల్వర్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు సార్ ఒక 4 కేజీలు కొనుక్కుంటాను, ఒక్కరైతే నాకు ఇవాళ పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసి, సార్ 90 కేజీలు కొంటాను సార్. 90 కేజీలు, హౌ ఇస్ ఇట్? నిజంగా అంటే అంత ఇంట్రెస్ట్ వచ్చేసింది జనాలకు ఒకటేసారి సిల్వర్ మీద. నేను ఒకటే మాట అన్నా, అంటే ఫ్యూచర్స్లో ఎంసెట్లో చూసుకుంటే మీరు 3 లాట్లు కొనాల్సి వస్తుందండి 90 కేజీలు అంటే. ఎందుకంటే ఒక మెగా లాట్ 30 కేజీలు అనమాట. సో 3 లాట్లు మీరు కొనాలి. దానికి డబ్బులు మీరు ఫిజికల్లో కొంటే ఎంతైతే ఫిజికల్ రేట్ ఉందో అంత పెట్టాలి. కానీ మీరు అదే ఫ్యూచర్స్లో కొన్నారనుకోండి, మీరు జస్ట్ 15 to 20% లేదా 30% మీరు మార్జిన్ కట్టాల్సి వస్తుంది. అవన్నీ కూడా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాస్టర్ క్లాస్లో. బట్ పూర్తి నాలెడ్జ్, రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ లేకుండా దయచేసి ఇప్పుడు మార్కెట్లో రేట్స్ ఇంకా పెరగబోతున్నాయి రాబోయే రోజుల్లో అంటున్నారు. నేనంటున్నాను జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి, చీట్ చేస్తున్నారు. నిజంగా అంటున్నాను, నేను అందరూ తప్పు, నేను ఒక్కడే కరెక్ట్ అని నేను చెప్పట్లా. బట్ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్న విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రేక్షకులది. సో దయచేసి కామ్గా ఉండండి, కూల్గా ఉండండి, టెన్షన్లోకి రాకండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే శిరీష, ఈ రోజు నుంచి 1 డిసెంబర్ నుంచి మీరు సిల్వర్లో భగ్గుమని అంటుకునే రేట్లు మీరు చూడబోతున్నారు. అది కాస్త మీరు స్పాట్ రేటు 220 రూపాయలు 230 రూపాయలు కూడా చూస్తారు. కానీ అక్కడ షాప్లో వెళ్ళి అడిగితే ఎవరు కూడా రేట్ ఇవ్వట్లా. సో జాగ్రత్తగా ఉండండి, డౌట్స్ ఉన్నప్పుడు కాల్ చేసేయండి. ఓకేనా? బట్ లెట్ మీ స్టార్ట్ విత్ ది స్పాట్ రేట్. సో నిన్న చూసుకుంటే 192 రూపాయలు ఉంటే ఇవాళ 196 రూపాయలు ఉంది. 4 రూపాయలు పెరిగిందండి ప్రతి గ్రాముకి. అదే మీరు కేజీ ప్రకారం చూసుకుంటే 4,000 రూపాయలు పెరిగింది. నా కమింగ్ టు ది చార్ట్స్ విషయానికి వద్దాము. మీ ముందు ఫుల్ క్లారిటీతో ఇక్కడ చూపిస్తున్నాను. ఈ చార్ట్ లో మనం చూసుకుంటే ఎలాగైతే పెరిగిందో చూడండి. ఇక్కడ పెరిగే ముందు స్మార్ట్ మనీ ఎలా ఎంటర్ అయింది శిరీష? సో ఇక్కడ చూసుకుంటే 28 నవంబర్న సాయంత్రం 7:20 మీకు వాల్యూమ్స్ 183, దాని తర్వాత 296, దాని తర్వాత 471, అంటే ప్రతి 5 నిమిషాలకండి. అంటే గంట సేపట్లో కనీసము ఒక 2,000 నుంచి 5,000 లాట్ ట్రేడ్ అవుతున్నాయి. అంటే 5,000 కేజీలు ఉంటున్నారండి గంట సేపట్లో. అక్కడ నుంచి చూడండి ఎలా పెరిగింది మీకు వెండి. ఇట్స్ అట్ న్యూ ఆల్ టైమ్ హై. ఇవాళ మార్నింగ్ 9:10 1,75,502 రూపీస్. ఇది మెగా లాట్. మినీలు చూసుకుంటే 1,80,000 టచ్ అవుతుందండి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, డోంట్ గెట్ క్యారీడ్ అవే. అందుకే మీ అందరి కోసం నేను ఏం చేశానంటే ఇంకొక వెబ్సైట్ లో లెవెల్స్ ఇస్తారు వాళ్ళు, అది చూసుకోండి. దాని ప్రకారంగా మీరు కంపేర్ చేసుకోండి. ఫాలో అవ్వని చెప్పి నేను చెప్పను, కంపేర్ చేసుకోండి. మీకు అర్థమైతేనే ఆ విషయానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదంటారా కాల్ చేసి అడగండి, నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తా. ఓకేనా? సో లుక్ అట్ దిస్. ఈ రోజున ప్రస్తుతానికి 1,77,803 లో ట్రేడ్ అవుతుందండి. 2,800 రూపీస్ పెరిగింది. అండ్ లెవెల్స్ చూసుకుంటే
1,77,983, 1,83,485, 1,86,487. 1,86,000 రూపాయలు ఫ్యూచర్ లో ఇవాళ చూడగలమా? నాకు తెలీదు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇక్కడ మనం సపోర్ట్ చూసుకుందాం ఒకసారి. 1,69,479, 1,66,477 అండ్ 1,60,975. జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. మీరందరూ లాస్ అవ్వకూడదు, అదే నా కోరిక. మేము ఇద్దరం కలిసి ఇంత ఎఫర్ట్ పెట్టినాము, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ ఇస్తున్నాము. దయచేసి మీరందరూ హ్యాపీగా ఉండాలి, ప్రాఫిట్ లో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.